చేద్దామనిపించిన కోరిక అమ్మవారు భావన. ప్రపంచ సృష్టి ఉన్ముఖవాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఆ నల్లపూసలు కిందేస్తే సృష్టి, అంటుకుంటే మహాప్రళయం. తీసేస్తున్నాడు మళ్ళీ తనలో. తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ కొంతకాలం విశ్రాంతి పొంది అమ్మయ్య అన్న తర్వాత అప్పుడు మళ్ళీ పునఃసృష్టి చేసి ఎవరెవరి పాపపుణ్యములకు అనుగుణంగా మళ్ళీ శరీరాలు ఇస్తుంటారు. ఏమంటే ఇలా శరీరాలు ఇవ్వడం పాపపుణ్యాలను భవించడమేనా? ఇంకా దానికి అంత్యం ఉండదా? ఉంటుంది. అది కూడా పరమశివుడే ఇస్తాడు. అందుకే 3 ప్రళయములు చేస్తుంటాడు. నిత్య ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు చేస్తాడు. మొదటి విశ్రాంతి ఎక్కడిస్తాడంటే ఇక్కడే ఇప్పుడే అలిసిపోయినటువంటి ప్రాణికి రాత్రి రూపంలో నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్రని మించిన సుఖం లేదు లోకంలో. ఆఖరికి ఏడిచి 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 బెంగ పెట్టుకున్నవాడైనా సరే, ఏదో మా అమ్మగారు శరీరం విడిచిపెట్టారు ఒక రోజున. ఆ రోజు నేను ఎంతో బెంగ పెట్టుకుని ఎంతో ఏడ్చాను. మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున, మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున నేను ఏడ్చి 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 అలిసిపోయి నిద్రపోతే నేను నా భారాన్నంతటినీ మర్చిపోయాను. నిద్రలో అమ్మ చనిపోయిందన్న భావన ఉందా? మర్చిపోయానంటే నిద్రలో సుఖమే. మళ్ళీ నిద్ర లేచేటప్పటికీ అమ్మ చనిపోయిందని గుర్తొచ్చింది, మళ్ళీ ఏడుకొచ్చింది. అంటే ఏడిచి ఏడిచి అలిసిపోయాడు, తిరిగి తిరిగి అలిసిపోయాడు, పని చేసి చేసి అలిసిపోయాడు. జీవులందరినీ పడుకోనిద్దామని రాత్రి వేళ ఆయన నిద్రపోవడానికి నిద్రాకాలిక సుఖముగా ఆవహిస్తాడు వచ్చి. అందుకని దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆయన కానీ అలా రాలేదనుకోండి, ఆయన నిద్ర ఇవ్వలేదనుకోండి, నిద్ర మీరు తెచ్చుకోలేరు. మీరు ఫ్యాన్ వేసుకోగలరు, ఆల్అవుట్ పెట్టుకోగలరు, పరుపు మీద పడుకోగలరు, తల కింద తలగడా పెట్టుకోగలరు, ఏదో ఏసీ ఆన్ చేసుకోగలరు. ఇన్ని చేసినా నిద్ర రావాలనేం లేదు. నిద్ర వస్తేనే సంతోషం. నిద్ర రాలేదు నరకమే ఆ రోజు రాత్రి. కాబట్టి ఆ నిద్రాకాలిక స్వరూపుడై ఆవహించి బడలితనంతకీ తీసేస్తాడు. అది మొదట చేసేటటువంటి అనుగ్రహం. కాబట్టి దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఉంటుంది. అందులో జ్ఞానం ఇస్తాడు. ఇక జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ జ్ఞానం ఆవిర్భవించిందనుకోండి, నేను ఇది కాదు అని తెలిసిపోతుంది. మనకి లోపల ఉన్న ఆత్మ నేను అని అదిగా నిలబడతాడు. నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే, దీనికి ఆకలిస్తోంది, దీనికి బాధ కలిగింది, దీనికి కురుపు పుట్టింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఇక్కడ ఒక రాతపుండు లాంటిది పుట్టి విపరీతమైన నిప్పి రక్తం ఓడిపోతుంది. ఆయన అనేవారు, పాపం ఇది చాలా బాధపడుతుంది, నేను ఆత్మ,